ఎడారిలో సెలయేర్లు. మార్చ్ 30. ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్ని కొరవలను మీ చుట్టూ పెట్టుకునివారలారా, మీ అగ్నిజ్వాలలో నడువుడి, రాజబెట్టిన అగ్ని కొరవలలో నడువుడి. నా చేతి వలన ఇది మీకు కలుగుచున్నది, మీరు వేదన గలవారై పండుకునెదరు. యెషయా 50:11. చీకటిలో నడుస్తూ వెలుగులోకి తమకై తాము రావాలని ప్రయత్నించే వ్యక్తులకి ఎంత గంభీరమైన హెచ్చరిక! అగ్నిని రాజుబెట్టి కురువులని తమ చుట్టూ పెట్టుకుంటున్నట్టుగా వీళ్ళ గురించి వర్ణించబడింది. దీని అర్థం ఏమిటి? తమ చుట్టూ చీకటి ఉన్నప్పుడు దేవుని ఆశ్రయించకుండా తమకై తాము ఏదో మార్గాన్ని వెతుకులాడుతున్నారనే కదా దీని భావం. దేవుడి సహాయాన్ని తోసిపుచ్చి మనకి మనమే సహాయం చేసుకోవటమే ఈ వాక్యంలోని అర్థం. ప్రకృతి సంబంధమైన కాంతిని వెతుకుతాము, స్నేహితుల సలహాలను అనుసరిస్తుంటాము, మన తర్కజ్ఞానం మీద ఆధారపడి సొంత అభిప్రాయాలను ఏర్పరచుకుంటాము. ఇబ్బందుల నుండి తప్పించుకోవటానికి ఏ దారి కనిపిస్తే ఆ దారిలో పరిగెడదామని చూస్తుంటాము. అది దేవుడికి ఇష్టమైన మార్గమా కాదా అని చూడము. ఇవన్నీ మనం సొంతగా రాజుపెట్టుకున్న అగ్నిజ్వాలలు, మనల్ని నీటి గుంటల్లోకి నడిపించే గుడ్డి దీపాలు. ఈ కోరువల వెలుగు సాయంతో నడవదలుచుకుంటే దేవుడేమీ అడ్డుపెట్టడు, అయితే దాని ఫలితం దుఃఖమే. ప్రియులారా, దేవుడు నిర్దేశించిన సమయంలో, నిర్దేశించిన విధానంలో తప్ప చీకటిలో నుండి బయటపడటానికి పెనుగులాడవద్దు. కష్టకాలాలకు ఓ ప్రయోజనం ఉంది. మన జీవితాలకి అత్యవసరమైన గుణపాఠాలు నేర్చుకోవటానికి అవి సంభవిస్తూ ఉంటాయి. కలగవలసిన దానికంటే ముందుగా విడుదల కలిగితే దేవుడు మన పట్ల సిద్ధం చేసిన కృపా పథకాలు వీగిపోయే ప్రమాదం ఉంది. మన పని కేవలం పరిస్థితిని ఆయన చేతుల్లో పెట్టి ఊరుకోవడమే. ఆయన ప్రత్యక్షత మనతో ఉన్నంతకాలం చీకటిలోనే నిలిచి ఉండటానికి మనకి అభ్యంతరం ఎందుకు ఉండాలి? గుర్తుంచుకోండి, ప్రభువు లేకుండా వెలుగులో నడవటం కంటే ప్రభువుతో చీకట్లో ఉండటమే మేలు. దేవుని అంచనాలతోనూ ఆయన చిత్తంతోనూ చెలగాటాలాడవద్దు. ఆయన చేస్తున్న పనిలో మనం వ్రేలు పెడితే ఆ పని అంతా పాడైపోతుంది. గడియారం ముళ్ళును మన ఇష్టం వచ్చినట్లు తిప్పుకోవచ్చు, కానీ కాలం మాత్రం తిరగదు కదా. దేవుని చిత్తం వెల్లడయ్యే విధానం త్వరగా జరిగిపోవాలని మనం కల్పించుకుంటే మొత్తంగా మూలనబడుతుంది. గులాబీ మొగ్గను చేతులతో తెరవవచ్చు, కానీ పువ్వు వికసించదు, సరికదా, వాడిపోతుంది. అంతా దేవునికి వదలండి. చేతులు ముడుచుకొని కూర్చోండి. ప్రభువా, నీ చిత్తమే సిద్ధించునుగాక, నాదేమీ లేదు. ఆయన మార్గం చల్లని నీడలు పరుచుకున్నాయి. ఆగి విశ్రమిద్దామంటే ప్రభువు సాగమన్నాడు. ముందుకు సాగి అర్థం కాక ఆగి వెనక్కి చూశాను. గండశిల దొర్లిపడింది ఆగాలనుకున్న చోట. ఉత్సాహం ఉరకలేసి సాగుతుంటే ఆగమన్నాడు. జాగులేక సమ్మతించి ఆగిపోయాను. సాగవలసిన బాటలో పడుకొని ఉంది పగబట్టి బొసగొడుతున్న కోడిత్రాసు. దైవాజ్ఞకి కారణాలు అడగనిక, నా దారి, నా గమ్యం నావి కావిక. క్షేమపు దారుల్లో నడిపించే మార్గదర్శి దేవుడైనప్పుడు నాకేమి లెక్క? ఆమెన్.